అందరికీ జైభీం. నేను రఘుకుమార్ చిగురుమల్లి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఆర్టీసీ బస్టాండ్ లోపలికి బస్సులు రావట్లేదని గత 2 నెలల క్రితం వీడియో చేసి మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్టాండ్ లోపల ప్రైవేటు వ్యక్తులకి ఆ స్థలాన్ని కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేసారనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నేను జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో ఎలక్షన్ కొడుకు ముందు ఇవ్వడం జరిగింది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన కంటెంట్ ఏంటంటే ఆర్టీసీ బస్టాండ్ లోపలికి బస్సులు రాకుండా నిలిపివేశారన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఆర్టీసీ బస్టాండ్ లోపల బస్సులు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఈ బస్సులు మనం రప్పించకపోతే పూర్తిగా ముమ్మడివరం ఆర్టీసీ బస్టాండ్ భూస్థాపితం అయిపోతుంది. అది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు మొత్తం వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ వల్ల జరుగు నష్టాలు అన్నీ మీకు తెలుసు, అదేవిధంగా లాభాలు కూడా మీకు తెలుసు. అయినా నేను మీకు వివరిస్తున్నాను. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సు వెళ్ళకపోవడం వల్ల ఆ మెయిన్ రోడ్ అంతా ఫుల్ రద్దీగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది స్కూల్ పిల్లలకి, అదేవిధంగా పాదచారులకి, అదేవిధంగా ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వీళ్ళకి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ అంటే ఏమి లేవు. కనీసం బస్ స్టాండ్ దగ్గర బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఒక టాయిలెట్ కూడా లేదు. ఈ బస్ స్టాండ్ ఉండడం వల్ల ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. దీనివల్ల స్త్రీలకి, పురుషులకి టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దయచేసి ఈ ఉద్యమానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా మామూలుగా అయితే వింటారు. ఖచ్చితంగా దీనికి ఒక ఉద్యమం జరగాలి.